పద్మాది రాముది 25 సంవత్సరాలు అయింది సిల్వర్ జూబ్లీ. నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు బాగా కష్టపడి పిల్లలు చదివించుకొని చక్కగా ఇల్లు కట్టుకొని కష్టపడి ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. మా చెల్లి మూడో చెల్లి పెచ్చెల్లి, మా పెచ్చెల్లికి సంబంధం చూడడానికి మా మధ్య గారు వచ్చారు. వస్తే వచ్చిన తర్వాత మా చెల్లికి మా మధ్యని ఇష్టపడేది కాదు. ఇష్టపడకుండా ఆయనేమో బాగా ఆ పిల్లని బాగా చూసిన తర్వాత ఇష్టపడి తెల్లవారి 5 గంటలకి బుకే పట్టుకొని మా ఇంటి చుట్టూ తిరిగేవారు. మాకు అందరికీ నవ్వు వచ్చేసింది మా మధ్యని చూసి. ఆఖరికి ఆ పిల్లని చూసిన దగ్గర నుంచి మేము వదలకుండా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అందరి దగ్గర శబ్దం చేసి తన్నే చేసుకుంటానని పట్టి ఆ తన్ని సాధించుకున్నాడు మా మరిది. కూడా ఒకరికి కష్టం వస్తే ఇద్దరు కూడా మేమున్నామని నిలబడతారు. ఇద్దరు మంచి మనసున్న మనుషులు. అలాగే 10 మందికి వరకు కూడా 10 మంది సాయం చేస్తూ మంచిగా అందరి దగ్గర మంచిగా పోవాలని ఆశిస్తున్నాం. తర్వాత వాళ్ళది కూడా ఎందుకు గొడవాడుకుంటారో తెలీదు, ఎందుకు కలిసిపోతారో తెలీదు. వాళ్ళది చాలా అది చాలా ఇద్దరిది ఎవరికి తెలీదు. వాళ్ళు ఎందుకు గొడవాడి కలిసిపోతారో తెలీదు. రెండోసారి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా కలిసిపోతారో తెలీదు. మూడోసారి కూడా అదొక మంచి ప్రేమ అది. అలాగే రాముకి పద్మ అంటే చాలా చాలా ఇష్టం. కానీ పద్మ ఇష్టం లేని ఉంటుంది కండి. గుండె నిండా ప్రేమ రామ అంటే. నిజంగా గుండె నిండా ప్రేమ ఉంటుంది ఆవిడకి. ఏమైనా అవుతే మనకి అసలు ఆ రోజు 2-3 రోజులు భోజనం కూడా చేయదు. హాయ్ బాబాయ్, హాయ్ పిన్ని, హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ సిల్వర్ జూబ్లీ. మీ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. మీరు ఫ్యామిలీలో మాకు ఏ కష్టం వచ్చినా, మాకే కాదు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నిల్చుంటారు. ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ మాకు ఏ టైంలో దొరుకుతుంది మీ దగ్గర నుండి. దానికి మేము చాలా కృతజ్ఞత. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. మామయ్య, ఫస్ట్ థింగ్ నాకు చిన్నప్పటి నుంచి మీరు అంటే చాలా భయం ఉండేది. ఎందుకంటే లైక్ నేను ఏ తప్పు పని చేసినా సరే, లేదా ఎక్కడికి వెళ్ళినా సరే, మా అమ్మ నుంచి ఫోన్ వచ్చేసరి అంత భయపడేవాడిని కాదు. కానీ మీ నుంచి ఫోన్ వస్తే మాత్రం పెద్ద భయపడేవాడు. అలాగే పిన్ని కూడా భయం. అంటే ఫ్రాంక్ చెప్పాలంటే వీళ్ళకన్నా మీరంటే ఒక తెలియని రిస్ట్రిక్షన్స్ అంటారు భయం. ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే, అయితే మిమ్మల్ని చూసే సరే ఏదైనా. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మొత్తం భయం అంతా కొంచెం తగ్గింది బాబు. లైక్ మీరు మాకుండే ఫ్రెండ్లీనెస్ కానీ ఏదైనా సరే మొత్తం అంతా బాగుంది. అండ్ రీసెంట్గా నా కోసం మీరు ఎంతవరకు చేశారో ప్రతిరోజు చెప్తుంటారు బాబాయ్ అమ్మ నాన్న ప్రతిరోజు. అండ్ పిన్ని కూడా అంతే. లైక్ నా ఫ్రెండ్స్ అవనివ్వండి, నా ఆఫీస్ మేట్స్ అవనివ్వండి, మీరు నా మీద చూపించే లవ్ అది వేరే లెవెల్. అసలు వాళ్ళు చెప్తున్నారు, నేను డైరెక్ట్గా చూడలేకపోయినాను. ఎనీథింగ్ ఈజ్ హ్యాపీ సిల్వర్ జూబ్లీ ఫర్ యూ, బోత్ ఆఫ్ యూ, 25th anniversary.